ఆన్లైన్ వచ్చిన తర్వాత అన్ని పేమెంట్స్ అన్నీ డిజిటల్ రూపంలోకి మారిపోయాయి. ఎప్పుడైతే ప్రతి ఫోన్లో ఇంటర్నెట్ అందుబాటులోకి, వేగవంతమైన నెట్ 5G అందుబాటులోకి వచ్చిందో డిజిటల్ పేమెంట్స్ విప్లవం వచ్చింది భారతదేశంలో. ప్రతి నెల 1700 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉన్నాయి భారతదేశంలో. ప్రపంచంలో మరే దేశంలో కూడా ఇంత పెద్ద ఎత్తున డిజిటల్ పేమెంట్లు జరగడం లేదు. అమెరికాలో కూడా ఇంత పెద్ద ఎత్తున డిజిటల్ పేమెంట్స్ లేవు. 10 రూపాయలతో జాంకాయ కొనుక్కున్నా, 10 రూపాయలతో టీ తాగినా కూడా డిజిటల్ పేమెంట్లు చేస్తూ ఉన్నారు. అయితే డిజిటల్ పేమెంట్లు చేయాలంటే మస్ట్గా ఫోన్లో ఇంటర్నెట్ ఉండాలి, పేమెంట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఉండాలి. ఫోన్పే ఒక గుడ్ న్యూస్ అందించింది. ఇంటర్నెట్ లేకపోయినా కూడా పేమెంట్ చేయగలిగే వ్యవస్థని హైదరాబాద్ మెట్రోలో అందుబాటులో తీసుకొచ్చింది. రాబోయే కొద్ది రోజుల్లోనే ఇది దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురాబోతా ఉంది. రూపే ఆన్ ద గో అనే పేరుతో ఈ సదుపాయాన్ని అందుబాటులో తీసుకొచ్చింది. దీనివల్ల ఇంటర్నెట్ అసలు పూర్తిగా లేకపోయినా కూడా పేమెంట్ అయితే ఆగదు. ఎందుకంటే వ్యాలెట్లో ఉండాల్సిన క్యాష్ ఏదైతే చిప్ ఉంటుందో చిప్లోనే నిల్వ చేసే విధంగా టెక్నాలజీ తీసుకొచ్చారు. దీంతో ఇంటర్నెట్ లేకపోయినా కూడా పేమెంట్కి ఎలాంటి ఇబ్బంది లేదు. హైదరాబాద్ మెట్రో వాసులకి ఇది అందుబాటులోకి వచ్చింది. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేయడానికి ఫోన్పే సదుపాయాలను సమకూర్చుకుంటూ ఉంది. ఈ సదుపాయం మీద ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలని కామెంట్ చేయండి.